ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాడు. వైసీపీ కొమ్ములు విరిచి పొగరును దించాడు. అసలు నిల్చోవడానికి స్థలం లేని సమయంలో అధికార బలం, అర్ధబలంతో విర్రవీగుతూ తమకు ఎదురు లేదని కన్ను మిన్ను కానరాక ఎగిరెగిరి పడుతున్న నేపథ్యంలో ఒక్కడొచ్చాడు. అదాపాతాళానికి తొక్కాడు. అతడే జననేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఇష్టానుసారంగా, నిరంకుశంగా పరిపాలిస్తూ తమకు ఎదురు లేదని విర్రవిగిన వారిని తొక్కి పడేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊపిరిపోశాడు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నప్పుడు నేనున్నానని మద్దతు పలికి ధైర్యం చెప్పాడు. రాక్షస పాలనకు అంతం పాలకాలంటే ఓటు చీలకూడదు అని టీడీపీతో పొట్టు పెట్టుకున్నాడు. ఓట్ షేరింగ్ జరిగేలా కార్యకర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చాడు. ప్రభుత్వ అరాచకాలను భారీ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాడు. తనపై వ్యక్తిగత దూషణలు చేసినా సహించాడు. కొండంత ఓర్పుతో, కొండంత ధైర్యంతో, కొండంత బలంతో ఒక పద్ధతి ప్రకారం కావలసిన అస్త్రాలను సేకరించాడు. దెబ్బ కొడితే శత్రువు లేవకూడదు, లాగిపెట్టి కొట్టాడు. దెబ్బకు శత్రువు జీవితంలో కోలుకోలేనంత లోతుకు వెళ్ళిపోయాడు. తన సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని త్యాగాలు చేశాడు. అతనే పవన్ కళ్యాణ్. ఏ దారి లేక చీకట్లో ప్రయాణిస్తున్న ప్రజలకు జ్యోతిలా వెలుగు పంచాడు. అలా పంచుతూనే ఉంటాడు.